నక్షత్రాధిపతిని పతిని. పట్టుకొని ఓహ్! మీరు ఎప్పుడు పుట్టారు, అసలు మీ కారకత్వం ఏంటిది అనేది నేను చెప్పగలుగుతా. బా! 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 ఇప్పుడు మీరున్నారు. మీకు రాహు అనే గ్రహము చాలా లింక్ అయి ఉంది శ్రీనివాస్ గారు మీకు. ఓకే. ఎందుకంటే కొందరిని మనం చూసి కూడా చెప్పగలుగుతాం. అవునా? హ్మ్. రాహు అనే గ్రహం అనేది 24 అవర్స్ మీకు మీ చుట్టూ తిరుగుతుందనమాట. ఆ! మీకు ఫ్రెండ్లీగా. ఓకే. కాబట్టి మీ లైఫ్‌లో మీరు కావాల్సుకొని నేను మేము ఇదవుతామని పరిగెత్తుకుంటూ రాలేదు. మనకు ఓకే. కొంచెం టైం తర్వాతనే మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతది. అంతేగా అవును. మీరేమి ఇప్పుడు మా మీడియా రంగంలోకి రావాలని మీరు ముందే అనుకోలేదు. అస్సలనుకోలే. అవును. అది మిమ్మల్ని తిప్పింది మీకు రాహు గ్రహం అండి. మీకు సబ్‌లార్డ్ ఖచ్చితంగా టచ్ అయ్యి ఉంటాడు. ఓకే. ఈ సబ్‌లార్డ్ అనేది మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టారనుకోండి, మీకు సబ్‌లార్డ్ ఏమొస్తది అక్కడ ఏం చూపిస్తది? గురువు అని చూపిస్తది. ఓకే. మీ కారకత్వాలన్నీ మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం రావాలి. ఆ! ఓకే గురుగారు. కానీ ఈ 4 ఒకేసారి నేర్పిస్తే కన్‌ఫ్యూజ్ అవ్వరా మనోళ్ళు? అవ్వరండి. అంటే దానికి ఇంటర్‌లింక్ ఏమన్నా ఉంటదా? ఉంటది. అదే అందుకే సింప్లిఫైడ్ సిస్టమ్ ఏమన్నా ఉంటుందా దీనికి? ఈజీ టిప్స్. అందుకే అచ్చచ్చా! కోర్స్. ఓహో! ఓకే. ఎందుకంటే 4 ఒకేసారి అంటే మీరు ఆ! మీరు ఏందంటే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా క్లారిటీ క్వెషన్ అందుకే అడుగుతున్నారు. అందుకే. 4 ఒకటేసారి ఎట్లా నేర్పిస్తారు యెస్. అనేది మెయిన్ పాయింట్ అండి. ఆ! సో, నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలోనే మీకు అర్థమవుతుంది. ఓకే. ఏంటంటే ఫస్ట్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయడం రావాలి. అవును. బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తున్నా అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. హ్మ్. 9, 10కి పుట్టాడనుకోండి, అక్కడ గురు సబ్‌లార్డ్‌లో ఉన్నాడని తెలుస్తది. ఓకే. కానీ ఈయన కారకత్వం, ఈయన పని అంతా కూడా మీడియా రంగం అనుకోండి మీది. అవును. అప్పుడు గురువుని చేంజ్ చేసి రాహులోకి తీసుకొస్తాం. ఓకే. అప్పుడు మీ పర్ఫెక్ట్ టైం అనేది పడుతుంది. సూపర్ గురుగారు. నేను ఎట్లాగో నేర్చుకోను కాబట్టి మీ వాళ్ళకి నేర్పించుకోండి. వాస్తు విషయానికొస్తే, వాస్తులో హ్మ్. ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజినీర్లు వాడతారు. అవునండి. అది మామూలుగా కూడా నేర్చుకోవచ్చా? ఈ మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? అంటే ఆహ్, ఆటోక్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం అవును. కానీ, ఆ! ఆటోక్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి. ఓకే. ఓకే. సో, నేర్చుకోవాలి గదా! ఆ! ఆటో క్యాడ్ అయితే ఓకే. ఆ! ఎవరికైతే ల్యాప్‌టాప్స్ ఉంటాయి, హ్మ్. సిస్టమ్స్ ఉంటాయి, హ్మ్. వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము. ఓకే. ఒకవేళ ల్యాప్‌టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి, ఆ! వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చిందనుకోండి, మన ఆఫీస్‌కి కాల్ చేస్తే వాళ్ళు చేసి తీసి ఇస్తారా? పెట్టిస్తారు. ఇంకోటి మీరు కొత్త కాన్సెప్ట్ ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పారు. 45 దేవతలు అని. అవునండి. ఇది మన ఒక వాస్తు గది దేవతలు. వాస్తు దేవతలన్నారు. హ్మ్. అవి కూడా నేర్పిస్తారా ఇక్కడ మొత్తం? ఎట్లా వాళ్ళు ఎలా పనిచేస్తాయి వా ఏంటనేది? ఆ! వాస్తు సబ్జెక్ట్‌లో ఈ మెయిన్ ఇప్పుడు న్యూమరాలజీలో ఏమేమి నేర్పిస్తారని అడిగారు నాకు. అవును. అవును. న్యూమరాలజీలో వచ్చేసి నేమ్ కరెక్షన్, సిగ్నేచర్, అవును. మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, అవును. డోర్ నంబర్ ఇవి నేర్పిస్తాం ఎట్లా కరెక్షన్ చేయాలని. యెస్. అండ్ జ్యోతిష్యంలో వచ్చేసి జ్యోతిష్య శాస్త్రాలు నేర్పించారు. 4 నేర్పించేస్తాం. హ్మ్. ఇది మన ఇక వాస్తు శాస్త్రం. వాస్తుకొచ్చారు. ఆ! 45 దేవతా రెమెడీ వస్తేనే వాస్తు కన్సల్టెంట్ అవ్వగలుగుతాడు. ఓకే. 45 వాస్తు దేవతల పేర్లు నోటి పైన ఎప్పుడు ఉండాలి. ఓకే. ఆ వాస్తు దేవుడు అంటే 45లో ఏ దేవుడు ఏం ఫలితం ఇస్తాడు. ఓకే. దీంట్లో పాప యక్షముడు అని ఒక వాస్తు దేవుడు ఉంటాడు ఇంట్లో. ఆ వాస్తు దేవుడి పవర్‌ని గనక మనం పెంచితే ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాట్లు పోతాయి. ఆ! ఆ పవర్‌ని గనక మనము తగ్గిస్తే ఇంట్లో వ్యసనాలు పెరుగుతాయి. ఓడియా! అంత పవర్ ఉంది 45 వాస్తు దేవతాస్‌లో. అవును. ఇది నాట్ ఏ సో, అవి జోక్. కూడా నేర్పిస్తారు. ఈ 45 దేవతాస్ పేర్లు అవి ఏం పనిచేస్తాయి, ఎట్లా పనిచేస్తాయి? వాటికి మనం ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి, ఏ స్టోన్ పెడితే ఏ వాస్తు దేవుడు యాక్టివేట్ అవుతాడు, ఓకే. ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు, అన్నీ ఇచ్చేస్తాం ఇక వాళ్ళకి. సూపర్. ఇంకొకటి నాకు ముఖ్యమైనది కావాలి గురుగారు. హ్మ్. ఈ రోజుల్లో జనాలు రూపాయి కూడబెట్టి కట్టుకుంటున్నారు. అవునండి. మీ వాళ్ళొచ్చి కూలగొడతారు. వాస్తు వాళ్ళొచ్చి. ఇది బాలేదు, అది లేపే, ఇది లేపే అని ఏదో ఆళ్ళు సరదాగా చెప్పేస్తారు. అవునండి. ఒక్కటి కూడా కూల్చకుండా హ్మ్. వాస్తు కరెక్షన్ చేసే టెక్నిక్స్ నేర్పిస్తారా అవునండి. స్టూడెంట్స్‌కి? ఆ! మంచి క్వెషన్ అండి. సార్. డౌట్లు ఉన్నాయన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. యెస్. కూలగొట్టడాలంటే ఈశాన్యంలో ఎవరైనా బాత్రూమ్‌లు కట్టుకుంటారా అండి మన దగ్గర? హుహు. కట్టుకోరు కదా! కట్టుకుంటే పగలగొట్టిస్తాం. అచ్చా! ఓకే. సౌత్ ఈస్ట్‌లో కొందరు తెలుసో తెలియక కట్టుకుంటూ ఉంటారు. ఆ! సౌత్ ఈస్ట్‌లో కూడా బాత్రూమ్‌లు ఉంటే అంటే టాయిలెట్ సీట్ ఉంటే తీపిచ్చేస్తాం. హ్మ్. అది రెండే మేము చేసేది. ఓకే. డిమాలిష్ అనేది. ఓకే. మిగతాదంతా ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా 10 డ్రిల్ అయితే వేయొచ్చు కదండీ! అవును. 10 డ్రిల్ వేసి దాంట్లో
గోమూత్రం వేసి, గోమూత్రంలో క్రిస్టల్ వేసి, క్రిస్టల్ పైన స్టోన్ పెట్టి, అచ్చా స్టోన్ పైన వైట్ సిమెంట్ కప్పేసి ఉంచితే భూమిలో బంగారం ఉంటే అటు ఇటు జరుగుతుంది అంటారు కదా. ఆ, ఇప్పుడు నవరత్నాలు పెడితే కూడా దాని పవర్ జరుగుతుందా లేదా? అవును. అలాగే ఇంట్లో రిజల్ట్స్ వస్తాయి. ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది నేర్పిస్తాం. ఇట్లా అట్లాగే గురుగారు కమర్షియల్ వాస్తు, నగర వాస్తు, ఇండస్ట్రియల్ వాస్తు ఇవి కూడా నేర్పిస్తారా? ఈ ఈ ఈ ఇప్పుడు ఈ జరిగే క్లాసెస్లో ఉమ్, అది కాదండి. ఈ జరిగే క్లాసెస్లో న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఉమ్. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వరకే నేర్పిస్తాం. అచ్చా ఓకే. అడ్వాన్స్ వాస్తు అనేది ఆ, కమర్షియల్ వాస్తు, రిలీజియన్ వాస్తు, ఓ నగర వాస్తు. మరి నగరం గురించి మీకు ఏమొచ్చయ్యా, ఆ, మీకు ఏం తెలుసయ్యా అని అంటారు. నగరం గురించి నాకేమొచ్చంటే, నేను ఒక పొలం ఉందనుకోండి, 10 మంది పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఒక ఆయన పొలం తన బార్డర్ వేసుకుంటాడు. ఉమ్, ఆ బార్డర్ సౌత్ ఈస్ట్ వైపు తిరిగి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏం రిజల్ట్ వస్తుందో చెప్పగలుగుతా. అచ్చా ఆ, ఆయన ఎంత ధాన్యం పండించగలుగుతాడో చెప్పగలుగుతా. ఓ, కాబట్టి నాకు నగర వాస్తు వచ్చు, ఏది ఇండస్ట్రియల్ వాస్తు వచ్చు, రిలీజియన్ వాస్తు నాకు వచ్చండి. బావ్. ఇప్పుడు దేవుడు రిలీజియన్ వాస్తు మాకు వచ్చండి అని చెప్పి వెళ్ళేసి నా ముందే ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా ఇక్కడ దేవుణ్ణి పెట్టాలి అది ఇదని పెట్టేశారు నా ముందు. ఆ, కానీ మనం ఏంటంటే అనవసరమైన సబ్జెక్ట్లో మనం వెళ్ళాం ఎగ్జాక్ట్లీ. అంటే అందుకే కదా ఇప్పుడు ఈ కష్టం మనం ప్రొఫెషనల్స్ తయారు చేయడం అనేది అనేది మెయిన్ టార్గెట్ అండి. ఎగ్జాక్ట్. ఇప్పుడు దేవుడు వాస్తు, దేవుడు గుడి ప్రతిష్ట అంటే ఎట్లుంటుందంటే ఫస్ట్ ముహూర్త బలం ఉండాలి. శంకుస్థాపనకి ముహూర్త బలం అనేది ఎక్యూర్గా, ప్యూర్గా అందరు కనీసం 11 మంది బ్రాహ్మణుల అనుగ్రహంతో ముహూర్తం ఉండాలి. దేవుడి గుడి ప్రతిష్ట చేయాలంటే శంకుస్థాపన అయ్యాక ఇన్ని రోజుల్లోనే విగ్రహ ప్రతిష్ట అనేది కంప్లీట్ చేయాలి. విగ్రహ ప్రతిష్ట అనేది గుడి గోపురం మధ్యలో బ్రహ్మస్థానం నుండి మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం నుండి మనం నిలబడి దండం పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానం. ఓకే. బ్రహ్మస్థానం నుండి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామి నా కష్టాలు పోనీ అనుకుంటే చాలు, వచ్చేసరికి కష్టాలన్నీ పోతాయి. అలాంటి పవర్ తోటి మనం గుడికి ఇది చేయాలండి. ఏంటి? వాస్తు అనేది చేయాలి. ఇంటికి చేసే వాస్తుకి గుడికి చేసే వాస్తుకి భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ అడ్వాన్స్ కోర్సులో కమర్షియల్, రిలీజియన్ అండ్ నగర వాస్తు. నగర వాస్తు అండి. సూపర్ గురుగారు.